ఆకునూరు మురళి గారు ఎవరైతే ఉన్నారో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఈస్ ఎక్స్‌పర్ట్ ఇన్ సమ్ ఏరియాస్. సో, ఆయనతో కలిపి ఒక బృందం ఈ ఒక కమిషన్ లాగా ఏర్పడి వీళ్ళు దాదాపు ఒక 300కి పైగా పాఠశాలలు సందర్శించడము, దాదాపు ఒక 3, 4 దేశాలు కూడా తిరిగారు వీళ్ళు. వియత్నాం, యూఎస్ఏ సమ్ ఏరియాస్. అండ్ మన మన కంట్రీలో కూడా కొన్ని రాష్ట్రాలు దాదాపు 6, 7 రాష్ట్రాలు వీళ్ళు పర్యటించి అక్కడ ఎట్లా ఉన్నాయి మౌలిక సదుపాయాలు కావచ్చు, విద్యా విధానం కావచ్చు, కరికులం కావచ్చు, స్టూడెంట్ సిట్యుయేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా సమగ్రంగా ఒక నివేదిక తయారు చేసి 434 రికమెండేషన్స్ తోటి ఇందులో అన్ని అంశాలు చేర్చారు వాళ్ళు. సో, ఒక ఎలా చాలా ఫస్ట్ నేను అంటే వివాదాలు పక్కన పెడదాము. ఈ ఈ ఒక మంచి కమిషన్ ఏర్పడిన తర్వాత ఒక మంచి వ్యక్తులు వీళ్ళందరూ ఇందులో సభ్యులు కూడా చాలా మంది దే ఆర్ ఎక్స్‌పర్ట్స్. సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్ ఉన్నారు. డాక్టరేట్ చేసిన వాళ్ళున్నారు. ప్రొఫెసర్స్ ఉన్నారు. వీళ్ళందరికీ మొదట నేను అభినందనలు తెలుపుతాను. సో, వివాదాలు పక్కన పెడదాం. అది కూడా మాట్లాడదాం. వి కెన్ ఆల్సో అడ్రెస్ ఆన్ ద స్పాట్. ఓకే. ఎందుకంటే ఇక్కడ ఏం జరిగిందంటే నేను ఒక బాగా మంచి పాలు, పంచదార, మంచి ఇలాచి లాంటివి వేసి సుగంధ ద్రవ్యాలనేసి ఒక మంచి పాయసం తయారు చేశాను. కాకపోతే ఇందులో ఒక చిన్న విషపు చుక్కేశానన్నట్టుగా ఇప్పుడు దాన్ని తాగాలా లేక పడేయాలా 2 తెలీదు. ఎందుకంటే దాదాపు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి వీళ్ళు చేశారు. ఆహ్, సో, ఈ క్రమంలో ఏమైందనంటే ఇక్కడ ఆయన మొదటి నుంచి ఆయన ఏం చెప్పుకుంటొచ్చారంటే నేను స్టూడెంట్ సెంట్రిక్‌గా నేను ఈ సర్వే చేశాను. స్టూడెంట్ సెంట్రిక్‌గా మేము ఈ పరిశోధన చేశాము. ఒక స్టూడెంట్ వెల్‌ఫేర్ కోసం ఇవి చేశామని చెప్పి మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాడు. సో, చాలా రికమెండేషన్స్ చేశారు. అవన్నీ కొన్ని ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి. ఆల్రెడీ కొద్దిమందికి తెలుసు ఎక్కడెక్కడ ఏ లోపాలున్నాయని. అయితే ఇక్కడ ముఖ్యంగా ఇక్కడొచ్చిన సమస్య ఏంటంటే, ఉపాధ్యాయుల వేతనానికి సంబంధించి అక్కడ పరిశోధనలో అవసరమే లేదు ఈ అంశం. ఇక్కడే గాని ఆయన ఏం చేశాడంటే, టోటల్‌గా మనం ఖర్చు పెడుతున్న విషయంలో ప్రభుత్వం ఏదైతే విద్యాశాఖకి అలాట్ చేస్తున్న ఫండ్స్ ఏవైతే ఉన్నాయో, అందులో మేజర్ పార్ట్ సాలరీస్‌కెళ్తుంది. కాబట్టి ఇంత సాలరీస్ ఎందుకన్నట్టుగా రాబోయే రోజుల్లో ఇప్పుడున్న వాళ్ళ గురించి చెప్పకుండా, రాబోయే రోజుల్లో వీటికి కేటాయించేది తగ్గించొచ్చు అన్నట్టుగా చెప్పారు. అంటే ఓవరాల్‌గా ఇదేమవుద్దంటే, రాబోయే రోజుల్లో ఎవరైనా రిక్రూట్ అవుతే వాళ్ళకి సాలరీస్ మీరు తగ్గించారన్నట్టుగా చెప్తుంది. ఇండైరెక్ట్‌గా గాని, డైరెక్ట్‌గా గాని. సో, ఇక్కడ ఈ రికమెండేషన్ అవసరం లేదు. ఇంకొకటి ఒక టీచర్‌కి మీరు ఇంత సాలరీ ఇవ్వండి అని చెప్పడానికి ఎవరు లేరిక్కడ. అసలు మనం వాళ్ళు మెజర్ చేయలేం. ఒక కాంట్రిబ్యూషన్ ఎవరైతే ఉన్నారో, ఒక ఉపాధ్యాయుడు సమాజానికి చేసే కాంట్రిబ్యూషన్ మనం ఇవాళ చెప్తున్నాం కదా! నేటి దేశ భ భ రేపటి దేశ భవిష్యత్తు నేటి తరగతి గదిలో రూపొందుతుందని. ఒక దేశ భవిష్యత్తుని తయారు చేసే క్రమంలో మీరు హౌ యూ విల్ జడ్జ్ మీరు ఆయన సాలరీ నిర్ణయిస్తారు. ఇది చాలా బ్లెండర్ మిస్టేక్ చాలా మంది. ఇంకొకటేంటంటే కంపారిజన్ కూడా చేయొద్దు. చాలా మంది టీచర్స్ వాళ్ళ సాలరీస్‌ని ఇంకొక డిపార్ట్‌మెంట్స్‌తో కంపారిజన్ చేస్తున్నారు. కంపారిజన్ చేయడానికి అవసరమే లేదు. చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎంత ఇచ్చినా కూడా ఇవాళ టీచర్‌కి తక్కువే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తెరగాలి. అక్రూర్ మురళి కావచ్చు, ఎవరైనా దోస్ ఆర్ ఎక్స్‌పర్ట్స్ వాళ్ళు ఏమైనా అవ్వుండొచ్చు. నేను ఒక మ్యాగజైన్ ఓపెనింగ్‌కి నన్ను పిలిచారు వైజాగ్‌లో. ఉపాధ్యాయ మిత్ర అని చెప్పేసి దానికి ముందు మాట కూడా మీరు రాయండి అంటే నేను రాశాను. ఒక నలుగురు వ్యక్తులు కూర్చొని చెప్పొచ్చా? టైం ఉందా అండి? దానికి ముందు మాట రాయమన్నారు. ఉపాధ్యాయ మిత్ర మ్యాగజైన్ అది. ఉపాధ్యాయునికి సంబంధించిన ఉపాధ్యాయ మిత్ర మ్యాగజైన్. సార్ మీరు ముందు మాట రాయమంటే నేను రాశాను. దాదాపు బిఫోర్ కరోనా అది లాంచ్ చేశారు. 2019లో లాంచ్ చేశారు ఆ మ్యాగజైన్. అందులో నేను రాశాను ఒకటి. ముందు మాట రాశాను. ఒక నలుగురు వ్యక్తులు కూర్చొని మాట్లాడుతుంటారు. "అయ్యా నువ్వేం చేస్తావంటే నేను లాయరు. నేను చట్టం తెలుసు నాకు. నేను వాదిస్తాను. కోర్ట్‌లో కేసులు గెలుస్తానని" చెప్తారాయన. న్యాయం చేయగలుగుతా ప్రజలకని చెప్తారు. ఇంకోళ్ళు మీరేమంటే నేను వైద్యుడిని. నేను అందరి ప్రాణాలు కాపాడుతానని చెప్తాడు. మరొక వ్యక్తి ఇంజినీర్‌గా ఉంటాడు. నేను ఇంజినీరు పెద్ద పెద్ద భవనాలు, బ్రిడ్జిలు కడతా అని చెప్తాను. నాలుగో వ్యక్తి ఎవరనంటే నేను ఉపాధ్యాయుడిని మొత్తం వీళ్ళందరిని తయారు చేసింది నేనే అని చెప్తాడాయన. సో, దీనికి గుర్తెరగాలి మొదట. ఇవాళ ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అవ్వచ్చు, ప్రొఫెసర్ అవ్వచ్చు, ఎక్కడి నుంచి చదువుకొనొచ్చాడంటే బేసిక్స్ ఎక్కడంటే మళ్ళీ ఆ స్కూల్ నుంచి వచ్చాడు. కాబట్టి మొదట మీరు స్టూడెంట్ సెంట్రిక్‌గా నేను ఈ సర్వే చేశాను. ఈ ఈ ఈ 430 రికమెండేషన్ నేను ప్రభుత్వానికి ఇస్తున్నాను. చాలా విషయాలున్నాయి అందులో. చాలా విషయాలున్నాయి. చాలా మంచి విషయాలే ఉన్నాయి. రాబోయే రోజుల్లో మేబీ ప్రభుత్వం దాన్ని తీసుకొస్తే సంబలో మార్పులు జరగొచ్చు. ఇంకా మార్పులు జరగాలి. ఇంకా కొన్ని అంశాలు కూడా వాళ్ళు మిస్ అయ్యుండొచ్చు. ఎందుకంటే ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. చాలా వాస్ట్ సబ్జెక్టు. ఇన్ని దేశాలు తిరిగినా కూడా సో, ఈ క్రమంలో ఇప్పుడు ఈయన ఈ సర్వే అంతా చేసినప్పుడు విదేశాలకెళ్లారు, పక్క రాష్ట్రాలకెళ్ళినప్పుడు అక్కడ సాలరీస్ కూడా వీళ్ళు కంపేర్ చేయాలి కదా! ఆయన అందులో ఏం చెప్తున్నాడంటే నేను చాలా చోట్ల ఆయన ప్రెస్ మీట్‌లో విన్నదేంటంటే ప్రైవేటు టీచర్స్ సాలరీస్‌ని గవర్నమెంట్ టీచర్ సాలరీస్‌తో కంపేర్ చేస్తాడు. ఎవరు కంపేర్ చేయమన్నారు? ప్రైవేట్ స్కూల్స్‌లో మొత్తం అంతా అక్కడ దోపిడీనే ఉంటుంది. శ్రమ దోపిడీనే ఉంటది. వాళ్ళు ఎప్పుడు సాలరీ ఇస్తాడో తెలీదు. ఏం జరుగుతుందో తెలీదు. దాని గురించి మీరు అడ్రెస్ చేయలేరు కదా! అత్యధిక సాలరీస్ ఇచ్చే స్కూల్స్ గురించి మీరు అడ్రెస్ చేయలేరు కదా! అక్కడిచ్చే సర్వీసెస్ గురించి మీరు అడ్రెస్ చేయరు కదా! అప్పుడు అలాంటప్పుడు మీరు సాలరీస్ ఒక్కటే ఎందుకు కంపారిజన్ చేయాలి? ఇదొకటి చెప్పాడాయన. రెండోదేంటంటే స్టూడెంట్స్ ప్రతి విద్యార్థి మీద ప్రభుత్వము ఏడాదికి రూ. 1,00,000 ఖర్చు పెడుతుందంటున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి. విద్య మీద మీరు ఖర్చు పెడుతున్న దాన్ని మీరసలు లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. బడ్జెట్‌లో భాగంగా ఉండాల్సిందే గాని, రూ. 1,00,000 కూడా ఆయన మళ్ళీ ఏం చెప్తున్నాడు? మేజర్ పార్ట్ సాలరీస్‌కెళ్తుందంటున్నాడు. మీరు ఇవాళ విద్యకు ఖర్చు పెడుతున్నది చాలా తక్కువ.
మీరు చూడండి బడ్జెట్‌లో మీరు వేరే వేరే మౌలిక సదుపాయాల కోసం కావచ్చు, వేటి కోసం ఎందుకు ఖర్చు పెట్టడం తక్కువ అవుతుందనంటే విద్యాసంస్థ బాగా గుర్తుపెట్టుకోండి. చాలా మంది తెలియని ఒక రహస్యం ఉపాధ్యాయులకు తెలుసు చాలా మందికి. అంటే నేను అందరికన్నా గొప్పవాడిని చెప్పట్లేదు గానీ, ఒక డీప్ స్టడీస్ నాకు ఈ సబ్జెక్ట్ మీద ఉన్నాయి. ముఖ్యంగా సేవా రంగాలు ఇవన్నీ గూడా. విద్యారంగం గావచ్చు, వైద్య రంగం గావచ్చు, ఇవన్నీ సేవా రంగం. సర్వీస్ సెక్టర్స్‌లో ఉన్నప్పుడు వీటి నుంచి మీరు రిటర్న్ ఎక్స్‌పెక్ట్ చేయలేరు. ఇప్పుడు ప్రైవేట్ కళాశాలలో ఏందంటే వాడు రిటర్న్ ఎక్స్‌పెక్ట్ చేస్తాడు. వాడు ఇన్వెస్టర్. ఇక్కడ మనం ప్రభుత్వం ఇన్వెస్ట్ చేయట్లేదు ఇక్కడ. మనం ఒక సమాజాన్ని నిర్మాణం కోసం ఇవన్నీ చేస్తున్నాం. సో, అలాంటి క్రమంలో మీరు ఒక స్టూడెంట్‌కి రూ. 1,00,000 ఖర్చు పెడుతున్న ప్రభుత్వం మీరు ఎలా చెప్పగలుగుతారు? అది కదా! మొదట అక్కడ అదొక బ్లండర్ మిస్టేక్‌గా నాకు కనిపిస్తుందండి. నేను ఓపెన్‌గా చెప్తాను. ఐ యామ్ ది ఎవిడెన్స్ నేను ఎందుకంటే ఏం జరుగుతుంది విద్యా వ్యవస్థలో అని నేను కూలంకషంగా చెప్పగలుగుతాను. ఇట్ ఈస్ నాట్ అన్ ఇన్వెస్ట్‌మెంట్. ఇట్ ఈస్ ఎక్స్‌పెండిచర్. ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్ వస్తుంది. నువ్వు ఖర్చు పెడితే రిటర్న్ రాదది. ఒక సమాజ నిర్మాణం కోసం మనం ఖర్చు చేస్తున్నాము. ప్రతి విద్యార్థి మీద ఇంత ఖర్చు పెడుతున్నాం అని ఒకటి చెప్పారాయన. ఈ అనుత్పాదక సంస్థల కింద ప్రభుత్వం దీన్ని ట్రీట్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యుత్ శాఖ ఉందనుకోండి. అక్కడ కరెంట్ అమ్మి డబ్బులు తీసుకుంటాడు. ఇక్కడ అలా కాదు కదా! రైల్వే డిపార్ట్‌మెంట్ ఉన్నాయి. రకరకాల దాంట్లో రిటర్న్స్ వస్తాయి. విద్యా, వైద్య శాఖల్లో మనకి ఎటువంటి రిటర్న్స్ రావు. ఇవి సేవా రంగాలు. ప్రధానమైన సేవా రంగాల్లో వీటిని ముందుండి, వెనకుండి నడిపించాల్సిన రాజకీయ రంగాలు ఇవన్నీ కూడా సేవా రంగాలు. సో, వీటి నుంచి మీరు రిటర్న్స్ ఎక్స్‌పెక్ట్ చేయలేరు కాబట్టి మీరు ఇవంతా కూడా ఖర్చు కింద కనిపిస్తుంది. అందులో ఆయన మళ్ళా మేజర్ పార్ట్ ఏం చెప్తున్నాడు? ఉపాధ్యాయుల సాలరీస్‌కి అత్యధికంగా వెళ్తుందని చెప్తున్నాడు. సో, ఇదంతా కూడా గుర్తెరగాల్సిన విషయాలు ఇవన్నీ. యాహ్! బాలకృష్ణ గారు విద్యా నివేదిక అంటే తెలంగాణలో నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెడతాము. గత ప్రభుత్వాలు విద్యా వ్యవస్థని మొత్తం నిర్వీర్యం చేశాయి. ఒక నూతన విద్యా వ్యవస్థను తెస్తామని చెప్పి అంటే భవిష్యత్ పిల్లల చదువుల కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుపడుతుంది? అత్యధిక విద్యా శాతం నమోదు కావాలంటే ఇప్పుడు ఉత్తీర్ణత శాతం కేరళలో అత్యధిక శాతం ఉంటుంది, కేరళ మన దేశంలో. అలాంటి వాటిలో యెస్. ఎగ్జాక్ట్‌లీ. అట్లా ఆ వైపుగా ఆ దిశగా తీసుకెళ్లాలంటే ఎలాంటి సంస్కరణలు తీసుకురావాలి? బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు జరగాలి? తదితర అంశాలపైన నివేదిక జరగాలి కదా. యెస్. ఎగ్జాక్ట్‌లీ. కరెక్ట్ చెప్పారు మీరు. ఇక్కడ చూడండి. ఇప్పుడు మనము ఏదైతే పటిష్టత చేయాలనుకున్నామో దాని మూలాల్లోకి వెళ్దాం మనం ఇప్పుడు. ఇక్కడ ఏమవుతుందనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న కోర్స్ చెప్తే మీకు ఐడియా వచ్చేస్తుంది. లా కోర్స్‌లో ఈ మధ్య కొత్త కొత్త చట్టాలొచ్చాయి కాబట్టి లా కోర్స్ ఎవరైతే చేస్తున్నారో 3 ఏళ్ళు, 5 ఏళ్ళు చేస్తున్న ఎల్ఎల్‌బి వాళ్ళు గాని వాళ్ళకి కొత్త సెక్షన్స్ తోటి వాళ్ళ సిలబస్ మొత్తం మారిపోయింది ఇవాళ. ఇక్కడ మనం చూస్తే ఏంటంటే పిల్లల కరిక్యులంలో గాని, వాళ్ళ టెక్స్ట్ బుక్స్ డిజైనింగ్ విధానంలో గాని ఇంకా పాత మూస పద్ధతే కొనసాగుతుంది ఒకటి. అందులో కొత్త అంశాలను చేర్చుకోవడం, టెక్నాలజీకి సంబంధించిన అంశాలు కొన్ని రాకపోవటం వల్ల వీటిని అందులో చేర్చడమే కాకుండా కంటెంట్‌లో చేర్చడమే కాకుండా వీటి పట్ల ఉపాధ్యాయులు వాటిని బోధించే ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పూర్తి స్థాయిగా అవగాహన కావాలి. ఇవాళ ఏం జరుగుతుందంటే స్కూల్స్‌కెళ్ళినప్పుడు పిల్లవాడు ఒకటి టీవీలోనో లేదా పేపర్‌లోనో ఏదో సోషల్ మీడియాలోనో ఒక మాట వింటాడు. బిగ్ బ్యాంగ్ అంటాడు. అది ఇంగ్లీష్ వర్డ్ సైన్స్ సంబంధించి బిగ్ బ్యాంగ్ వాడికి మొత్తం తెలిసుంటది. స్టూడెంట్స్ హి నోస్ ఎవ్రీథింగ్ అండి. ఇవాళ నేనేం చెప్తానంటే స్టూడెంట్స్ నాలెడ్జ్‌కి లెవెల్‌గా టీచర్స్ లేరు. దే ఆర్ నాట్ అట్ పార్ విత్ దేర్ నాలెడ్జ్ లెవెల్స్. వాళ్ళ స్థాయిలో వీళ్ళు లేరు. వీడెళ్తాడు ఇంగ్లీష్ ఉదయం తెలుగు అయిపోతది సైలెంట్‌గా ఉంటాడు. ఎందుకంటే ఇంగ్లీష్ వర్డ్ కాబట్టి తెలుగు టీచర్‌ని అడగడు. నెక్స్ట్ ఇంగ్లీష్ సార్ వస్తారు. సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అనుకోండి వస్తాడాయన. వచ్చినప్పుడు ఆయన ఇది ఇంగ్లీష్ పడగానే ఒక ఇంగ్లీష్ టీచర్‌ని అడిగేస్తాడు బిగ్ బ్యాంగ్ అని. ఆయన చెప్పలేకపోతాడు. కారణం ఏంటంటే అది సైన్స్‌కి సంబంధించిన విషయం కాబట్టి సైన్స్ సార్ చెప్పుకుంటాడు అన్నట్టుగా. సో, ఇక్కడ టీచర్స్ కూడా దే నీడ్ టు అప్‌గ్రేడ్ దేర్ నాలెడ్జ్ లెవెల్స్. మన టెట్ ఎగ్జామ్ పెడితే చాలా మంది వ్యతిరేకించారు. మొత్తానికి మళ్ళా రాశారు. సో, ఇక్కడ వాయిస్ వర్సా అండి అన్ని వైపుల నుంచి ఏంటంటే ఒక సమాజ నిర్మాణం కావచ్చు, ఒక సంపూర్ణ విద్యార్థిని మనం తయారు చేసిన క్రమంలో విద్యా వ్యవస్థలో మార్పులు రావాలి, కరిక్యులంలో మార్పులు రావాలి, టీచర్స్‌లోనూ మార్పులు రావాలి. ఇవన్నీ చేరితే ఇవన్నీ ఒక తాటి మీదకొచ్చేటప్పుడే ఏదైనా సాధ్యమవుతుంది. సో, ఇక్కడ నువ్వు అందుకే ఉపాధ్యాయులు ఇవాళ అప్‌డేట్‌గా ఉండాలి. అన్నిటి గురించి కొంత తెలుసుకొని ఉండాలి. కొన్నిటి గురించి అంతా తెలుసుకున్నప్పుడే లేకపోతే ఏమవుతుందంటే విద్యార్థి దగ్గర మీరెళ్లి ఒక స్టూడెంట్ క్వెషన్ చేస్తున్నప్పుడు ఇవాళ ప్రశ్నించే స్టూడెంట్స్ ఎక్కువైపోయారు. ఈయనకు చెప్పలేక తెల్లముఖం వేస్తే మా సార్‌కేం తెలీదు. రెండో క్వెషన్ నిన్ను వేయలేడు. ఎప్పుడైతే రెండో ప్రశ్న విద్యార్థి నీకు వేయలేకపోతాడో ఇక వాడి తెలుసుకోవాలనే జిగుప్స కోరికలు వాడిలోని తగ్గిపోతాయి. దాంతో మెరుగైన ఫలితాలు మనం సాధించలేకపోతాం.